షర్మిలాకి వత్తాసు పలుకుతున్న సన్నాసి మీడియాకి సూటిగా ఒకటే ప్రశ్న. మరి జీజే రెడ్డి, కేఎల్ఎన్ ప్రసాద్, సీనియర్ ఎన్టీఆర్ వీళ్ళ వారసులకి వాళ్ళ తల్లిదండ్రుల ఆస్తులు దక్కాలి కదా, మరి ఎందుకు దక్కలేదు? మరి వీటి మీద చర్చ పెట్టగలదా మరి చంబా మీడియా? మరి జీజే రెడ్డికి వెన్నుపోటు పొడిచి వాళ్ళ కుమారుని తుపాకులతో బెదిరించి వాళ్ళ ఆస్తుల్ని అలాగే మార్గదర్శి షేర్లని రామోజీరావు కాజేశాడు అని కథనాలు ఉన్నాయి. మరి దీని మీద చంబా మీడియా చర్చ పెట్టగలదా? మరి ఆంధ్రజ్యోతి పత్రికకు యజమాని అయిన కేఎల్ఎన్ ప్రసాద్ గారిని వెన్నుపోటు పొడిచి కుట్రపూర్వకంగా ఆయన కుర్చీని లాగేసుకొని ఆ మీడియాకి రాధాకృష్ణ యజమానిగా చలామణి అవుతున్నాడని కథనాలు ఉన్నాయి. దీని మీద చంబా మీడియా చర్చ పెట్టగలదా? సీనియర్ ఎన్టీఆర్ గారి కథనానికి వస్తే ప్రపంచ మేధావి అని చెప్పుకొని తిరిగే ఆ పెద్ద మనిషి వైస్రాయ్ హోటల్ ని వేదికగా చేసుకుని తన మామకి వెన్నుపోటు పొడిచి పార్టీ గుర్తుని జయప్రదంగా ఎత్తుకుపోయి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి దీని మీద చర్చ పెట్టగలదా చంబా మీడియా? ఇక వంచనకి వెన్నుపోటుకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన వీరు వినేవాళ్ళు ఉంటే పొద్దున లేచినప్పటి నుండి సమాజానికి నీతి సూక్తులు వల్లిస్తూ ఉంటారు. ప్రజలారా వాళ్ళ